నాయనా తల్లిదండ్రులు దైవ స్వరూపులని శాస్త్రాలు చెప్పాయంట. అవును. తల్లిదండ్రులు లాగుంటే వాళ్ళు దైవ స్వరూపులే. కాదనేది ఎవరుంటారు? ఆ మధ్య గరికపాటి కంటతడి పెట్టుకున్నాడు. తన అభివృద్ధిని తన తండ్రి చూడలేదని. ఇంకో రచయిత, నటుడు తరికెళ్ళ భరిణి నాన్న వెనకబడిపోయాడని ఒక కథ చెప్పి కంటతడి పెట్టుకున్నాడు. ఈ 2 చూసినప్పుడు నిజంగా ఆళ్ళిద్దరూ తల్లిదండ్రులు చాలా మంచివారని నాకు అర్థమైంది. గాబట్టి ఆ తండ్రులు గురించి వాళ్ళు తలుచుకొని కంటతడి పెట్టుకున్నారు. ఒకళ్ళు వెనకబడిపోయారని, ఒకళ్ళ అభివృద్ధి చూడలేకపోయారు. మరికొంతమంది తల్లిదండ్రులు ఎస్పెషల్లీ తండ్రుల గురించి మాట్లాడతాం. మరికొంతమంది తండ్రులు ఇంటిలో నరకాన్ని చూపిస్తారు అంటే చాలామంది నమ్మరండి. నరకం అంటే ఎలా ఉంటుంది అంటే, ఈ తండ్రి రూపంలోనే ఉంటుంది అని రుచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే పిల్లల మానసిక, శారీరక స్థితి ఎలా మారిపోతుందో ఒక ఉదాహరణ చెప్పినప్పుడు, ఇలాంటి తండ్రుల్ని ఏం చెయ్యాలనేది తర్వాత నిర్ణయిస్తాం. తండ్రి పెట్టే బాధలు, తండ్రిది హింసించే బాధలు, లేకపోతే తండ్రి ప్రవర్తించే ఇది బిడ్డ తల్లడిల్లిపోద్దట ఆ తండ్రిని చూస్తే భయంతో. కంపితో కం కంపించిపోతది. ఆ! ఆ కంపించుకుపోయి ఒక స్థితిలో ఆమె తల మీద జుట్టు ఊడిపోయి బట్టతల కూడా వచ్చే సందర్భాల్లో ఒకళ్ళు నాకు చెప్పినప్పుడు, అలాంటి తండ్రిని మనం ఏం చెయ్యాలో యూట్యూబ్ ప్రేక్షకులే నిర్ణయించాలి. తండ్రి అనేవాడు ఇంట్లో ప్రశాంతత లేకుండా ఇల్లు నరకాన్ని చేసేసి, అల్లకల్లోలాన్ని చేసేసి, ఎప్పుడూ అరుపులు, ఎప్పుడు తల్లికి తంతాడో తెలీదు, ఎప్పుడు పిల్లలకి తంతాడో తెలీదు. పిల్లలు భయకంపితులైపోయి మానసిక స్థితిలో శారీరక స్థితి వాళ్ళది ఎలా ఉంది అనేది తెలుసుకున్నప్పుడు అలాంటి తండ్రుల్ని ఉరేసియాలి. మామూలు కాదు. తొక్క తీసి కారం పెట్టియాల. ఎండు సాపకి ఎండేస్తాం చూసండి, చేతులు కాళ్ళు కట్టి అలా చెయ్యాల. ఆ పిల్లలు కుత ఆడిపోతారు నాన్న ఆ తండ్రిని చూసినప్పుడు. వాళ్ళు ఏమీ చెయ్యలేని పరిస్థితి. వాడా ఆ వయసుకి, ఆ అహంకారానికి, ఆడి పోజుకి తక్కువగా ప్రవర్తించడు. మరి ఆ పిల్లలు ఏం చేస్తారు? శారీరకంగా, మానసికంగా కుమిలిపోయి బ్రతుకు భయంతోనే బ్రతుకు తెప్పిస్తే సరదా బతుకు ఉండదన్నమాట. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు మానసిక స్థితిలో కూడా అనేక రకమైన మార్పులు సంభవిస్తాయి, ఉంటాయి కూడా. తండ్రి అంటే హేచ్ఛభావం, అసహ్యం. నా కొడుకుని ఈడ్చి చంపేద్దామా అన్నంత కసి ఆ పిల్లల్లో పుట్టుకొచ్చింది అంటే ఆ తండ్రి నా కొడుకు ఎలాంటోడో అర్థం చేసుకోవచ్చు. మరి తండ్రిని క్షమించాలా, లేకపోతే తండ్రిని పువ్వులు పెట్టి పూజించాలా, లేకపోతే తండ్రి గురించి కంటతడి పెట్టుకొని ఏడ్చుకోవాలా అనేది నిర్ణయించుకోవాల్సింది ఆ ఇంటి పరిస్థితుల్లో ఆ తండ్రి ప్రవర్తించే తీరుతెన్నులు ఆ పిల్లలకి ఆ విధమైన స్థితిని కలుగజేస్తాయి. ఉదాహరణకి చెప్పాలంటే, నేను కర్ర తీసాకే మా అమ్మకి ధైర్యం వచ్చింది. నేను నోరు మోస్తావా 2 తగలనివ్వాలా అన్నాకే నా అమ్మ సరదాగా ఉంది. ఎందుకంటే చెప్తున్నానంటే, నా జీవితంలో కూడా కొన్ని చూశాను. చూసిన తర్వాత మామూలుగా మాటలతో చెప్తే లొంగే ఘటం కాదని తెలుసుకున్నాను. తర్వాత చేతికి పని చెప్పాలా, కర్రకు పని చెప్పాలా అని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత నోరు
తిట్టావంటే గొంతు పిసికేస్తానండి అన్నప్పుడు ఆ స్థితిలో తగ్గాడు. లేకపోతే తగ్గడు. నేను తగ్గడురా. అలాంటప్పుడు నేను కర్రకి పని చెప్పవలసి వచ్చింది. 1, 2 సార్లు. ముయ్యకపోతే కర్ర నీ ఒంటి మీద పడిపోద్ది. అదే పెద్ద కష్టమేం కాదు తనడం కర్ర తీసి తండ్రికి. అయితే ఏంటి యూట్యూబ్‌లో కర్ర తీసి తండ్రికి తన్నమన్నారని అంటే అనొచ్చుగా వాళ్ళు. అంటే అనుకుంటారో, ఏమనుకుంటారో నాకనవసరం. నా తల్లి పడే వ్యధ, నా తల్లి పడే బాధ, నా తల్లికి పెట్టిన చిత్రహింసలు చూసి, 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 చూసి విసిగిపోయి హ్మ్. ఈడేటి చేస్తాడో చూద్దాము, కర్రకు పని చెప్దామని కర్రకు పని చెప్పినప్పుడు త్రోవకొచ్చాడు. త్రోవకు రాకపోతే ఏం చేస్తానో కూడా ఆడికి అర్థమైపోయింది. 2 అదిగా గాని వాగితే 2 పడిపోతాయని కూడా తెలిసిపోయింది. ఎయ్యడానికి నాకేం తప్పేమి అనిపించలేదు. తండ్రికి తన్నడం తప్పని నాకనిపించలేదు. అలాంటి నా కొడుకులకి ఎండు చేపలకి ఎండేసేసినట్టు ఎండేసేసి ఉప్పు, కారం ఎట్టి ఎండబెట్టియాల. హ్మ్. అయినా ఆ పొగరు, ఆ అహంకారం నేను తండ్రినని, నేను చెప్పినట్టు వినాలని ఉప్పొంగిపోయి, రాలిపోయి అలాంటి వాళ్ళకి దారికి తేవాలి అంటే నాలాంటి వాళ్ళు తప్పనుకున్నా, ఒప్పనుకున్నా ప్రపంచం ఏమనుకున్నా మనకనవసరం. మన స్థితి, మన తల్లి పరిస్థితి ఇవన్నీ ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని హ్మ్. ఏమంటారు? మరి ఆడు చెయ్యలేడు. ఈడి శక్తి సన్నగిల్లిపోయేది. నోరు పెదుపుతున్నాడు. గాబట్టి నోరు కంట్రోల్‌లో పెట్టుకోకపోతే నాలుక చీరేస్తానని కర్ర తీసి ఎప్పుడైతే బెదిరించానో లైన్‌లోకొచ్చాడు. ఇలాంటి తండ్రులు చాలా మంది ఉన్నారు. నాలాంటి కొడుకులు కూడా చాలామంది ఆ రోజుల్లో నేను కర్ర తీసి 2 ఏసాననుకోండి, మరి ఈ రోజుల్లో అయితే మరీ అంతవరకు ఉండరు. ఆ! వయసొచ్చి, యుక్త వయసొచ్చి ఆ! అంతవరకు ఉండరు. ఈ ఇప్పుడైతే పిల్లలు తిరగబడి కుమ్మేస్తారు నా కొడుకుల్ని. కాబట్టి తల్లిదండ్రులు ఇండ్లు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేసి, పిల్లల అభిమానాన్ని, ఆప్యాయతను పొందడానికి ట్రై చేస్తే బాగుంటుంది. లేకపోతే ఆ తండ్రికి కుక్క సావే. హ్మ్. ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, కష్టం వస్తే చూసే దిక్కుండదు. హ్మ్. ఆ ముందు రాలిపోయిన రాలిబొట్టు నీ దగ్గర ఉన్నదంటే కుక్క సావు సస్తావు. డబ్బుంటే సరికాదు కదా నాయనా! ప్రేముండాలి. ఆ! జోసెఫ్ హాస్పిటల్‌లో వైజాగ్‌లో ఒక మదరు ఒక మాట అన్నారు. మా అమ్మగారికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు. ఎంత అదృష్టమమ్మా! ఎంత అదృష్టమో నీది. ఆమె పడుతున్న బాధని వాళ్ళేమి అనలేదు. కంటికి రెప్పలాగా చూసుకునే పిల్లలు ఎంత అదృష్టవంతురాలు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల అభిమానాలు, ఆప్యాయతలు పొందడానికి ట్రై చేయాలి గానీ, ఏదో మగవాడిని, తండ్రిని నా మాటే వినాలి, మీరే చెయ్యాలని రాజుబడిపోతే చివరికి ఆడికి బీపీ బనారొట్టి అయిపోవడం గ్యారంటీ. అదే పెద్ద కష్టమైన పనేం కాదు. ఆ రోజుల్లోనే నేను చేశాను. అప్పుడే లైన్‌లోకొచ్చాను. మరి ఈ రోజుల్లో అయితే చిన్న పిల్లలు యుక్త వయసొచ్చిన ప్రతి పిల్లాడు తిరగబడతాడు. హ్మ్. ఆళ్ళలా తయారయ్యడానికి కారణం తండ్రే. ఆ తండ్రికి ఆళ్ళు ఏ విధంగా చేసినా సరే తప్పు లేదు. దానికి అడగడానికి ఎవరికీ రూల్ కూడా లేదు. అనుభవించే వాడికే తెలుస్తుంది ఆ కష్టాలు. తండ్రికి కొడతావా? తండ్రితోనే అలా మాట్లాడొచ్చా? తండ్రికి ఎదిరించవచ్చా? ఓహోహోహో! ఏమి డైలాగ్ సినిమా డైలాగ్. ఏ రోజైతే ఎదిరిస్తారో ఆ రోజే మీరు బాగుపడతారు. నోరు మూసుకొని మాత్రం ఉండకండి. హ్మ్. ఉంటానే మరొక సంఘటనతో ముందుకు వస్తాను.